రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందన్న సందేశాన్ని అర్థం చేసుకుని వ్యవహరించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే ప్రభుత్వ ప్రయత్నాలకు సహకారం అందించాలని బ్యాంకు ప్రతినిధులను చంద్రబాబు కోరారు. రుణాల మంజూరీ ఇబ్బందులు పెట్టవద్దన్న సీఎం తిరిగి చెల్లించే విషయంలోనూ వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ రుణాల మంజూరు, రుణమాఫీ ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడ మురళీ పార్క్ హోటల్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. విత్తన, ఎరువులు, పంటల బీమా వంటి ఫిర్యాదులు గణనీయంగా తగ్గితే రుణాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు పెరుగుతుండటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై బ్యాంకర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడి పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. బ్యాంకుల సాంకేతికత వినియోగంపై అభినందనలు తెలిపిన సీఎం అన్ని బ్యాంకులు రోబోటిక్స్ వైపు దృష్టి సారించడం శుభపరిణామమన్నారు. మీ ఇంటికి మీ భూమి ద్వారా 95% భూ వివరాలు ఆన్లైన్లో ఉంచామని, వెబ్ ల్యాండ్ ద్వారా వాటిని చూసుకుని రుణాలు ఇవ్వాలన్నారు. అందుకు సంబంధించిన సాంకేతిక సమస్యలన్నింటినీ భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ కార్యాలయం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే ఎస్ఎల్బీసీ సమావేశానికి జిల్లాల కలెక్టర్లను కూడా భాగస్వాములు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజా సాధికారత సర్వే ఆధారంగా బ్యాంకు ఖాతాలు లేని వారితో ఖాతాలు తెరిపించి పొదుపుపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. Agriculture, we had a serious problem. Now we have taken so many decisions to revive that. Agriculture, we want to make it viable and also profitable. For that, so many initiatives we have taken. Naturally, all of us has to motivate people, all sectors, for regular repayment and also regular availing the facility of banking. This is also very important. But at the same time, there is a problem. There is no coordination, or government is doing something, whereas bankers are lending, who are all contributing for the national economy. They are not getting money. Only some people are getting money. That also they are diverting for some other activity. రికార్డులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకున్నందువల్లే తెలంగాణ కంటే మెరుగ్గా రుణమాఫీ అమలు చేసినట్లు సీఎం తెలిపారు. బంగారం తాకట్టుపై వ్యవసాయ రుణాలను ప్రోత్సహించవద్దని బ్యాంకర్లకు సీఎం సూచించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కు అనుగుణంగానే రుణాలు మంజూరు చేయాలన్నారు. ఇప్పటిదాకా 75,000 మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలిచ్చినట్లు చెప్పిన ముఖ్యమంత్రి సాగు రైతుల రికార్డును ఎప్పటికప్పుడు బ్యాంకర్లు నవీకరించాలన్నారు. కౌలు రైతులకు రుణాల మంజూరులో ఇబ్బంది లేకుండా చూడాలని నిర్దేశించారు. 2016-17 సంవత్సరానికి సుమారు 83,000 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా జూన్ 30 నాటికి 23,990 కోట్ల రుణాలు అందించినట్లు బ్యాంకర్ల సమితి ముఖ్యమంత్రికి వివరించింది. వ్యవసాయ రుణాల మంజూరులో ఇప్పటికీ 29.9% లక్ష్యాన్ని చేరుకున్నామని, గతేడాది కంటే ఇది 18.95% ఎక్కువని, ఆర్థిక సంవత్సరానికి 100% ఫలితాలు సాధిస్తామని ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు సురేష్ ఎన్ పటేల్ తెలిపారు. రెండో విడత రుణమాఫీలో ఇప్పటి వరకు 2,980 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిగినట్లు రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. మొదటి విడతతో పోల్చుకుంటే రెండో విడత మెరుగ్గా అమలవుతుందన్న ఆయన, పూర్తిస్థాయి రుణ విముక్తి కానందున చాలా బ్యాంకులు రైతులకు రుణాలివ్వటం లేదన్నారు. ఒకే దఫా చెల్లింపులకు కసరత్తు చేస్తామన్నామని బ్యాంకులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.